నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. ఈరోజైతే మన ఎర్రగడ్డలో చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మూడు పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అయితే ఎలా జరుగుతుంది సార్ ప్రచారం, ఎలా జరుగుతుంది? ప్రచారం బాగుంది. ఇంటింటికి వెళ్ళి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన వాటి కూడా ఇంటింటికి వెళ్ళి మనం వాళ్ళని వివరిస్తున్నాం, వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మాకైతే బాగుంది, పాజిటివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో హైదరాబాద్లో పూర్తి స్థాయి అందరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక్కడ అంటే హైదరాబాద్లో అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది కనుక వాళ్ళు గెలిపించుకోగలిగారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే మూడుతో ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది అని కూడా ప్రజలు ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు అనుభవిస్తున్న బాధలు, ఎందుకంటే గతంలో చాలా స్కీమ్స్ అమలు అయ్యేటి, ఇప్పుడు అమలు అవుతలేవు కనుక అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద కొంచెం కోపంగానే ఉన్నారు. వ్యతిరేకత ఓటు మాకు పనికి వస్తుందని అనుకుంటున్నాను.